ప్రభువునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మార్కు సువార్తను పూర్తి చేసుకుని ఉన్నాం. నేటి నుండి లూకా సువార్తను అధ్యయనం చేసుకుందాం. మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నాతో కూడా కలిసి ఆలకించండి. ఈరోజు లూకా సువార్త 1వ అధ్యాయం. ప్రస్తావన: ఘనత వహించిన తెయోఫిలు మన మధ్య జరిగిన సంఘటనలను వ్రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు వ్రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము విని ఉన్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి వ్రాయుట సముచితమని నాకును తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను కూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును వ్రాయిచున్నాను. యోహాను జనన సూచన, దూత ప్రకటన. యూదా దేశపు రాజుకు హేరోదు కాలమున అబీయా వర్గమునకు చెందిన జకర్య అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలకు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకును నియమములకును బద్ధులై ఉండేది. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడు వృద్ధులు. ఒక దినము జకర్య తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సంప్రదాయాన సారముగా అతనికి దేవాలయములోనికి వెళ్ళి ధూపం వేయి వంతు వచ్చెను. అతడు ధూపం వేయుచున్న సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండెరి. అప్పుడు ధూపపీఠమున కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకర్య తొట్రపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకర్య, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసము గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనెను. అంతటి జకర్య దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నా భార్యకు కూడా వయస్సు వాలినది అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపబడి తిని, నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మోగవాడవై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకర్యా కొరకు వేచియుండి, దేవాలయమున అతను ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకర్యా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాట్లాడలేకపోయెను. అది చూచి జనులు అతడికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకర్యా మోగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగనే జకర్యా తన ఇంటికి వెళ్ళిపోయెను.
కొన్ని దినములు గడిచిన పిదప జకర్యా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరులో కంటపడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. యేసు జనన సూచన, దూత ప్రకటన. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఎదియునూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఆ దినములలో మరియమ్మ యోధా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే ఆమె గర్భము మందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందనవచనములు నా చెవిని సోకగని నా గర్భం మందలి శిశువు ఆనందము చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. మరియమ్మ స్తోత్రగీతము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. యోహాను జననము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగు వారును బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ
8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలిచిరి. కాని బాలుని తల్లి వారితో, అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టబోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి అతని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యోదయా పర్వత ప్రాంతములో నందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని మనసులో అనుకొనిరి. ఏలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. జకర్యా ప్రవచనము. ఆ బాలుని తండ్రి జకర్యా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువకు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఏలయనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. తన సేవకుడగు దావీదు వంశమున మన కొరకు శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరిచెను. తరతరముల నుండి పవిత్ర ప్రవక్తల మూలమున ఆయన తెలియజేసినది ఇదియే. ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని అనుగ్రహించెను. మన పితరులను కనికరముతో చూచెను. తన పరిశుద్ధ నిబంధనను స్ఫురణకు తెచ్చుకొనెను. మనలను శత్రువుల బారి నుండి విముక్తులను కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లును, మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా జీవించినట్లును చేసేదనని మన పితరుడైన అబ్రహాముతో ఆయన ప్రమాణం చేసెను. కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదువు. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనకై ప్రకాశింపజేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోను ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించు వరకు అతడు ఎడారిలో ఉండెను. ఆమేన్.